దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడవాడలా కొలువుదీరాడు బొజ్జ గణపయ్య. ఇక హైదరాబాద్లో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం మనం. ప్రతి ఏడాది అంతకు మించి అన్నట్టే ప్రతి ఏడాది కనిపిస్తూ ఉన్నాడు మనకి. అయితే ఈ ఏడాది చూసుకుంటే కనుక 69 అడుగులతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు వినాయకుడు. బడా గణేశుడి దర్శనం కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులందరూ కూడా. అయితే ఖైరతాబాద్ బడా గణేశుడి మండపం దగ్గర క్యూ లైన్లోనే ప్రసవించింది ఒక మహిళ. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వెళ్ళింది రేష్మ. ఈ క్రమంలో రాజస్థాన్కు చెందిన రేష్మ బడా గణేశుడు క్యూ లైన్లోనే ప్రసవించింది. దీంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రేష్మను చేర్పించారు స్థానికులు. ప్రస్తుతం రేష్మకు వైద్యం అందిస్తూ ఉన్నారు వైద్యులు. తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నట్లుగా తెలిపారు వైద్యులు. చిన్నారి వినాయక చవితి రోజున దర్శనం వేళ జన్మించడంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నారంతా కూడా. తల్లిదండ్రులు శుభసూచకంగా గణనాథుడి ఆశీస్సులతో పుట్టిందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేష్ వద్ద భక్తుల రద్దీ మామూలుగా లేదు. అధికారులు అయితే చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. భారీ బందోబస్తుతో పాటు బారికేడ్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ ప్రారంభించారు. వర్షంలోనే గవర్నర్ దంపతులు ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఆయన. అలాగే ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయన కోరారు. అలాగే ఖైరతాబాద్ బడా గణేశుడికి 15 కిలోల వెండి కడియం, వెండి జంజం సమర్పించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల వేడుకలలాగే గణేష్ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా విగ్రహం శిల్పి చిన్నస్వామి రాజేంద్ర నేతృత్వంలో తయారైందని చెప్పారు. అలాగే గత 4 దశాబ్దాలుగా ఖైరతాబాద్ గణపతి విగ్రహాలను రూపొందిస్తూ ఉన్నారు ఆయన. 125 మంది కళాకారులు 84 రోజుల పాటు ఈ విగ్రహ నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు గల విగ్రహం పూర్తిగా మట్టితో పర్యావరణ హితంగా తయారు చేశారు. గుజరాత్ నుంచి తెచ్చిన 1000 సంచుల మట్టి, 30 టన్నుల ఉక్కు, అలాగే 70 సంచుల బియ్యం పొట్టు, 50 కార్లోడ్లు, అలాగే ఎండుగడ్డి వంటి సహజ పదార్థాలను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఈ పర్యావరణ హిత విగ్రహం హైదరాబాద్లో సుస్థిర ఉత్సవాలకు ఒక ఉదాహరణగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఈ ఏడాది పెట్టిన మహా గణపతి విగ్రహాన్ని. ఖైరతాబాద్లో కొలువుదీరిన ఆ గణనాథుని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. విగ్రహం డిజైన్ అత్యంత ప్రత్యేకమైందని చెప్పుకోవాలి. గణపతి విగ్రహం మధ్యలో శాంతిముద్రిగా దర్శనమిస్తూ ఉన్నాడు. చుట్టూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కూడిన త్రిమూర్తులు ఉన్నాయి. అయితే కుడివైపు శ్రీ లక్ష్మీ సమేత హాయగ్రీవ స్వామి, శ్రీ గజ్జలమ్మ దేవి విగ్రహాలు ఉంటే, ఎడమవైపు చూసుకుంటే పూరి జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాములతో పాటు శ్రీలలిత త్రిపుర సుందరీదేవి విగ్రహాలు కొలువుదీర్చారు. ఈ ఆధ్యాత్మిక రూపకల్పన భక్తులకు దైవిక అనుభవాన్ని అందిస్తోంది.
పెట్టేదాన్ని